మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. నూతన సంవత్సరంలోనికి ప్రవేశించబోతున్నాం. ఇంకా ఫ్యూ డేస్, కొన్ని రోజులే ఉన్నాయి. అయితే ఈ పాత సంవత్సరంలో ఏవేవి బలహీనతలు అయితే మనలో ఉన్నాయో, ఏ బంధకాలైతే మరి ఇన్ని దినాలు మనల్ని ఇబ్బంది పెడుతూ మనల్ని ఎన్నో శోధనలో ముంచివేసి 2024 అంతా ఎంతో శోధన అనుభవించావేమో. అయితే ఈ నూతన సంవత్సరంలోనికి ప్రవేశించే నీతోటే దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ ఈరోజు కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సరం అంతా కూడా 2024 అంతా కూడా ఎన్నో శ్రమలు, వేదనలు, కన్నీరు, కష్టము, దుఃఖము, శోధన, రోగము, అపనిందలు ఎన్నో అనుభవించావేమో. ఎంతో నలిగిపోయావేమో. అయ్యా, ఇక నాకు మంచి దినాలే లేవా అని ఎంతో వేసారిపోయావు, విసిగిపోయావేమో, అలసిపోయావేమో. అయితే దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నారండి. వెనుక వేయొద్దు. ఈ మాటను మీరు స్వతంత్రించుకోండి. దేవుని నామంలో అద్భుతాలు చూస్తారని ప్రభు నామంలో మనవి చేస్తూ, ఆయన మీద ఆనుకున్న వారిని ఎవరిని ఆయన వ్యర్థపరచలేదండి, నష్టపరచలేదండి. ఆయన ఎంతగానో ఆదరించే దేవుడు కనుక నిన్ను కూడా ఈరోజు ఆదరించడానికి సిద్ధం కలిగి ఆయన ఒక మాట నీకు ఇస్తానికి సిద్ధపాటు కలిగి ఉన్నట్టుగా ఆ మాట కోసము నీవు మనపూర్వకంగా రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ, పరమగీతముల గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనంలో చూద్దాము. చూడండి, పరమగీతముల గ్రంథము 8వ అధ్యాయం 2వ వచనం. నేను నీకు మార్గదర్శినవుదును, నేను నీకు మార్గదర్శినవుదును. మనకి మార్గదర్శి అంటే ఏంటండి? ఏదైనా ఒక డైరెక్షన్ ఇచ్చేవారు. మన గృహంలో మన తల్లిదండ్రులు చిన్ననాటి నుంచి మనకి మార్గదర్శిగా ఉంటారు, అంటే డైరెక్షన్ ఇస్తూ ఉంటారు. ఏది మంచి ఏది చెడు అని మనకి తెలియచేస్తూ ఒక మంచి బాటలో మనల్ని నడిపించి ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకురావడానికి మన తల్లిదండ్రులు మనకి మంచి చేసేవారు, మనల్ని ప్రేమించేవారు, మన పట్ల శ్రద్ధ కలిగి అనేక రకాలైనటువంటి సపోర్ట్స్ మనకి ఇస్తూ ఉంటారు, మార్గదర్శులుగా నిలుస్తూ ఉంటారు, మోడల్గా మనకి నిలుస్తూ ఉంటారు. కానీ ఈ లోకంలో ఉన్న ఎన్ని మోడల్స్, ఎన్ని మార్గదర్శకత్వం నీకు వహించేవారు ఉన్నప్పటికీ కూడా అవన్నీ ఒక విధమైనటువంటి మార్పు చెందుతూ ఉంటాయి. వాటిల్లో శాశ్వతం అనేది ఉండదు. కానీ ఈరోజు దేవుడు నేనే నీకు మార్గదర్శిని అవుతాను అంటున్నాడు. ఆయన మార్గదర్శిగా ఉంటే, ఆయన యొక్క మార్గదర్శకత్వంలో, ఆయన యొక్క నడిపింపులో, ఆయన యొక్క మార్గంలో, ఆయన యొక్క డైరెక్షన్లో నడిస్తే మనం ఉన్నత శిఖరాలను అధిరోహిస్తామండి. నువ్వు ఆర్థికంగా బలహీనంగా ఉన్నా, అప్పుల భారంలో ఉన్నా, స్టడీస్లో వీక్గా ఉన్నా, లేదా నీలో ఒక బలహీనత ఉన్నా, ఆధ్యాత్మికమైనటువంటి గుడ్డితనంలో ఉన్నా, నీ కుటుంబ పోరాటాల్లో ఉన్నా, ఎన్నో రకాలైనటువంటి ఆధ్యాత్మిక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఉన్నా, ఎన్నో రకాలైనటువంటి మానసికమైన ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నా, ఆయన నీకు మార్గదర్శిగా ఉంటే ఇవన్నీ కూడా దూరం అయిపోతూ ఉంటాయండి. ఎందుకంటే ఒకప్పుడు అపోస్తలుడైన పౌలు ఎలా నడవాలో తెలియదు. చీకటిలో, బంధకాల్లో, అంధకారంలో ఉన్నటువంటి అపోస్తలుడైన పౌలు ఎప్పుడైతే దేవుని వైపుకు మళ్లించబడ్డాడో ఒక మార్గదర్శి ఆయన దొరికాడండి. నాకు ఒక మార్గదర్శి దొరికాడు అంటూ ఆయన ముందుకు సాగిపోయి ఎన్నో దేవుని కార్యాలు, ఎన్నో వేలాది సంఘాలు స్థాపించి ఎంతో గొప్ప భక్తుడిగా పేరు తెచ్చుకొని, నా పోరాటము తుదముట్టించింది, నా విశ్వాసమును కాపాడుకుంటేని జీవ కిరీటం నా కోసం సిద్ధపాటు అయి ఉన్నదని ఒక కాన్ఫిడెంట్ ఆయన మరి కలిగి ఉన్నట్లు ఈరోజు దేవుడు నేనే నీకు మార్గదర్శిని అంటున్నాడు. నువ్వు ఏ లోటులో ఉన్నా సరే దేవుడే నీకు మార్గదర్శి. అట్టి మార్గదర్శిని నువ్వు కలిగి ఉండటం ఎంతో ధన్యత. కాబట్టి ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామములో మనవి చేస్తూ, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మరి భక్తులందరూ కూడా, అబ్రహాముకు కూడా ఎటు వెళ్ళాలో తెలియదు. మరి తన సొంత జనుల నుంచి, సొంత దేశం నుంచి దేవుడు రమ్మని పిలిచినప్పుడు ఎటు వెళ్ళాలో తెలియదు. దేవుని యొక్క మార్గదర్శకత్వంలోనే ఆయన నడిచి ఈనాడు జనములకు మరి ఆయన యొక్క తండ్రిగా, ఆయన ఒక తండ్రిగా ఇప్పుడున్నటువంటి జనాంగానికి అందరికీ ఒక తండ్రిగా ఆయన పిలువబడుతూ ఎన్నో రకాల ఆయన ఆశీర్వాదాలు పొందుకున్నట్లు నీకోసం ఈరోజు సిద్ధపాటు చేసి నీ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ, ఘనమైన తండ్రి, నీ పాదములకు వందనాలయ్యా. ఈ లోకంలో మాకు నాయన ఎంతో మంది మార్గదర్శకులు ఉండవచ్చు, కానీ వారిలో ఒక చంచలత్వం ఉంటుందయ్యా, ఒక మార్పు ఉంటుంది ప్రభా. కానీ నీవైతే ఏ మార్పు లేని దేవుడు,
దేవుడు తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభా. ఒక రోజు ఆదరించిన వారు మరొక రోజు అదే నోటితో మమ్మల్ని దూషించవచ్చు, నిందించవచ్చు, అవమానించవచ్చు. కానీ నీవు నిత్యము మాతో ఉండే దేవుడు అని, నీవే మాకు మార్గదర్శి అని తండ్రి. అయ్యా, మా ప్రతి పనిలో, మా ప్రతి కార్యంలో, మా ప్రతి వ్యాపారంలో, ఉద్యోగంలో, పరిచర్యల్లో, అయ్యా సమస్త విషయముల్లో నీవే మాకు మార్గదర్శిగా ఉంటానని నీ వాగ్దానం చేసినందుకు వందనాలు ప్రభా. ఎంతో మంది వ్యాపారస్తులు ప్రభా, వారి వ్యాపారాల్లో మీరు ఉండండి, కుటుంబ పోషణలో మీరు ఉండండి. యవ్వనస్తులు ప్రభా, పాడైపోయినటువంటి వారి జీవితాలని అయ్యా నీవే బాగు చేసే దేవుడు తండ్రి. వారి కుటుంబాల్లో నువ్వు మార్గదర్శిగా ఉండు ప్రభా. వారి వ్యసనాల నుంచి విడిపించండి, వారి కుటుంబాల్లో మీరు తోడుగా ఉండండి. భారతదేశానికి మార్గదర్శివు నువ్వు అవు తండ్రి. యేసు నామంలో ఇది జరుగును తండ్రి, సహాయం దయచేయండి. ఆయా దేశ నాయకుల్ని మీరు దీవించండి ప్రభా. ఈ దినాన ప్రభా ఎంతో నాయన మరి దుఃఖ సాగరంలో ఉన్న భారతదేశాన్ని మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి తండ్రి. అయా నాయన గొప్ప వ్యక్తిగా వెదిగి ఈనాడు తండ్రి అయా ఎంతో నాయన మరి భారతదేశానికి సేవ చేసినటువంటి అయా మన్మోహన్ సింగ్ గారిని జ్ఞాపకంలో ఉంచుకోండి. వారి కుటుంబాన్ని కూడా మీరు ఆదరించండి. మా నాయకులందరినీ కూడా జ్ఞాపకంలో ఉంచుకోండి ప్రభా. ఆ కుటుంబం చుట్టూ నీ సన్నిధి ఉంచండి. భారతదేశం చుట్టూ నీ కంచె ఉంచమని, భారతదేశానికి నీవే మార్గదర్శిగా ఉండి నీ సత్య సువార్త వ్యాప్తిలో అయ్యా అనేక మంది నాయన సహకరించే కృపను దయచేయమని, ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ ని జరుపుకునే బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, మా కుటుంబం చుట్టుకొని సన్నిధి ఉంచమని, రాబో నూతన సంవత్సరములో అయ్యా మా అందరికీ నీవే మార్గదర్శిగా ఉండి నీకే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోనమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామములో మనవి చేస్తూ, నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.